ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ ఒకసారి నా కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్. ఈ ఎపిసోడ్లో మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యాబ్రిక్స్ కానీ, జ్యువెలరీ కానీ, బ్యాగ్స్ కానీ, ఫుట్వేర్ కానీ, సో ఇవన్నిటిని మనం బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో దెన్. నుమాయిష్ కంటే తక్కువ ప్రైస్లో ఉంటుందా అని థంబ్నెయిల్లో పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే నుమాయిష్కి స్టాల్స్ పెట్టడానికి రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని ప్రపోర్షనల్గానే మనకు ప్రోడక్ట్స్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. సో మనం కొంచెం బార్గెన్ చేయొచ్చు. అండ్ కంపారిటివ్లీ నాకు మాత్రం ప్రైసెస్ కొంచెం తక్కువనే అనిపించాయి. సో ఈ టూర్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే శిల్పారామం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ నుంచి అలా ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాను. సో రాగానే నాకు ఈ బ్యూటిఫుల్ బ్యాగ్స్ కనిపించాయి. అసలు ఆ స్లింగ్ బ్యాగ్స్ కానివ్వండి, దాని మీద ఉన్న జరీ వర్క్ అరే ఎంత బాగుందో, అసలు కంప్లీట్లీ ఒక రిచ్ లుక్ ఇస్తుంది. యూనిక్గా కూడా ఉందన్నట్టు. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అక్కడ చాలా యూనిక్గా ఉంది. మన రెగ్యులర్ మార్కెట్స్లో ఇంత యూనిక్ ప్రోడక్ట్స్ మనకు దొరకవు. శిల్పారామంలో నాకు అదే ఎక్కువ నచ్చుతుంది అన్నట్టు. సో నేనైతే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేశాను శిల్పారామం. సో మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. రిపీటెడ్ ప్రోడక్ట్స్ నేను ఏం చూపించట్లేదు. ఏదైతే యూనిక్గా ఉన్నాయో, ఏవైతే అక్కడ ఎక్కువ దొరుకుతాయో, సో నేను అదంతా కవర్ చేశాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ మేబీ మన కేపీహెచ్పీలో కూడా దొరికేస్తాయి, చార్మినార్ దగ్గర అయినా దొరికేస్తుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే దానికంటే కూడా కొంచెం ఫినిషింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక దగ్గర చాలా కలర్ఫుల్గా భలే అనిపించింది అసలు. సో క్వాలిటీ వైజ్ అయితే శిల్పారామమే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ అలా కాకుండా కూడా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కానివ్వండి, జర్మన్ సిల్వర్ జ్యువెలరీ కూడా కలెక్షన్ బాగుంది. మెయిన్గా డిఫరెన్స్ ఏంటిదంటే నార్మల్ రెగ్యులర్ మార్కెట్స్లో ఉన్న కలెక్షన్ కొంచెం రొటీన్ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది మనకు, కానీ దాంతోపాటు కొన్ని యూనిక్ పీసెస్ ఉంటాయి అన్నట్టు, చాలా స్టైలిష్గా అనిపిస్తాయి అన్నట్టు. సో ఇవి చూడండి, పెద్ద పెద్ద జుమ్కాస్ మనం చాలా వెతకాలి. ఇప్పుడు బయట మార్కెట్స్లో అంటే చాలా వెతుకుతే కానీ అలాంటి ప్రోడక్ట్స్ దొరకవు. కానీ ఇక్కడ ఏంటిదంటే శిల్పారామం స్పెషాలిటీ అది కదా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకు అసలు ఆర్టిస్టిక్ థింగ్స్ అన్నీ దొరికేస్తాయి. ఫ్రమ్ జ్యువెలరీ టు ఫ్యాబ్రిక్స్, బ్యాగ్స్, షూస్, యూ నేమ్ ఇట్ అండ్ ద హ్యావ్ ఇట్. హోమ్ డెకర్స్ కూడా ఉన్నాయి, సెరామిక్స్ కూడా ఉంది. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం డెడికేటెడ్ టు ఆల్ ద గర్ల్ స్టఫ్. ఈ షాప్కి నవరాత్రి కంటే ముందే వచ్చింటే బాగుంటుంది అనిపించింది. ఘాగ్రాస్ ఎంత బాగున్నాయో, లంగా చోలీ కూడా. అండ్ కలర్ఫుల్ బేసిక్గా నాకు అసలు కలర్ఫుల్ థింగ్స్ చూస్తేనే నాకు నచ్చేస్తాయి. సో ఈ స్పాట్ మాత్రం ఆల్రెడీ నేను ఎక్కడో రీల్లో చూశాను, చాలా ట్రెండ్ కూడా అయింది అది. సోల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయింది ఇంకా. సో దాంతోపాటు ఇంకా రెగ్యులర్ చికెన్ కర్రీ వర్క్ ఉండే కుర్తాస్ మనకి ఇప్పుడు మీషోలో కూడా దొరికేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటిదంటే క్వాలిటీ బాగుంటుంది. సమ్వేర్ అన్కాన్షియస్లీ ఐ వాజ్ రూటింగ్ ఫర్ బాంధని సెట్స్ అనుకుంటాను. చూడగానే మనసు అయితే బాగా హ్యాపీగా అనిపించింది. ప్రతిసారి ఇలాంటి వీడియోస్కి కమెంట్స్ పెడుతున్నారు, అంటే క్లియర్గా షాప్ నెంబర్ చెప్పండి అది అని. శిల్పారామంలో ఉన్నవే చాలా తక్కువ షాప్స్ అండి. సో స్టాల్ నెంబర్నే చెప్పినట్టు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి మీరు వస్తూ ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ కవర్ చేస్తూ వచ్చాను నేను. మీరు స్టార్టింగ్లో కవర్ చేసేవి మళ్ళీ 2-3 రిపీటెడ్ అలా మధ్యలో ఉంటాయి అన్నట్టు. సో అందుకనే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ చూపించట్లేదు. కానీ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ ది స్టాల్స్ అండి. అది మీరు ఇంకా లెఫ్ట్ టర్న్ తీసుకొని అలా రౌండ్ వేస్తూ ఉంటే మీకు అన్నీ దొరికేస్తాయి. అందుకే ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు స్టాల్ నెంబర్స్కి. శిల్పారామంలో గర్ల్స్ స్టఫే కాకుండా ఇంకా చాలా హోమ్ డెకర్స్ కూడా ఉంటాయి. ఇంకా వుడెన్ సెక్షన్ అయితే కంప్లీట్లీ డిఫరెంటే ఉంటుంది. అండ్ సెరామిక్ సెక్షన్ కూడా కంప్లీట్లీ డిఫరెంటే ఉంటుంది. సెరామిక్స్ ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ అది కాకుండా ఈ ఎపిసోడ్ మాత్రం కంప్లీట్లీ చెప్పినట్టు డెడికేటెడ్ టు ఓన్లీ గర్ల్ స్టఫ్. ఇది కాకుండా ఇంకా చాలా చాలా మంచి ఆర్టిస్టిక్ థింగ్స్ ఉన్నాయండి శిల్పారామంలో. అదంతా మళ్ళీ నేను సెపరేట్గా వీడియో పెడతాను. అందుకే కంటిన్యూటీ అన్నది లేదు, అంటే షాప్ టు షాప్ కంటిన్యూటీ అన్నది లేదు. బట్ నేను చెప్పినట్టు యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్ట్. మీకు ఈజీగా ఈ స్టాల్స్ అన్ని దొరికేస్తాయి. నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా హిడెన్ అయితే కాదు, మీరు వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తాయి అన్నట్టు. శిల్పారామంలో మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు బార్గెన్ చెయ్యాలా వద్దా అన్నది ఇట్స్ అప్ టు యువర్ పర్స్పెక్టివ్. ఎందుకంటే అక్కడ ఆర్టిస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్స్ దగ్గర అంటే ఓకే, మనము బార్గెన్ చేయొచ్చు, వాళ్ళు కొంచెం వరకు సపోర్ట్ చేస్తారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ గర్ల్ స్టఫ్ వేరే ఆర్టిస్ట్ ఉంటారండి. లైక్ ఫర్ పెయింటింగ్ కానివ్వండి, లేదంటే వుడెన్ క్రాఫ్ట్స్ అలాంటి వాటికి మనం బార్గెన్ చేయలేము. అంటే డెఫినెట్లీ చేయాలని కూడా అనిపించదు, అది వాళ్ళ కష్టం, ఆ కష్టం కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎక్కువ బార్గెన్ స్కోప్ వాళ్ళు అసలే ఇవ్వరు ఆర్టిస్ట్.
అది కాకుండా ఇలా నార్మల్గా మనము రెగ్యులర్ కుర్తీస్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్ జుమ్కీస్, అలాంటి చిన్న చిన్న వాటికైతే నో ప్రాబ్లం, మీరు బార్గెన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నాకైతే శిల్పారామం ఒక మినీ వర్షన్ ఆఫ్ నుమాయిష్ అనిపిస్తుంది. కానీ నుమాయిష్ ఏంటిదంటే ఇయర్లో ఓన్లీ 1 మంతే ఉంటుంది, కానీ శిల్పారామం మాత్రం మనకి ఇయర్ అంతా ఉంటుంది. అండ్ అది కాకుండా అఫ్కోర్స్ నుమాయిష్లో కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. శిల్పారామంలో ఏంటిదంటే కాన్స్టాంట్గా వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి కొన్ని టైమ్స్ మనం జ్యువెలరీ చూసినా కూడా కొంచెం కరోషన్ అయి ఉంటాయి, ఎయిర్ కరోషన్ అయి ఉంటుంది. సో అందుకనే శిల్పారామంలో షాపింగ్ చేసేటప్పుడు మీరు 2-3 టైమ్స్ వెళ్ళారనుకోండి, ఏంటిది కలెక్షన్ అప్డేట్ అవ్వట్లేదు అన్న ఒక డౌట్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. సో రీజన్ ఏంటిదంటే చెప్పినట్టు నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ ద శిల్పారామం. తెలిసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గర్ల్స్ కానివ్వండి, లేదంటే లైక్ చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు శిల్పారామంలో శిల్పాల కోసం వెళ్తారు. మళ్ళాంటి షాపోహాలిక్స్ మాత్రమే ఇలా షాపింగ్ అంతా తిరుగుతారు అన్నట్టు. సో ఇట్స్ లైక్ అన్ అండర్ రేటెడ్ మార్కెటే అని చెప్పొచ్చు. బట్ మీరు ఆర్టిస్టిక్ థింగ్స్కి మీరు అట్రాక్ట్ అవుతున్నారు, మీకు ఇలా కలర్ఫుల్ ఒక వైబ్ ఉన్న ఏరియా కావాలి, ఇట్లా వైబ్ క్రియేట్ చేయాలి మీ హోమ్లో, లేదంటే మీ లైఫ్ స్టైల్లో మీకు ఒక వైబ్ ఇలా క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం శిల్పారామం ఈజ్ ది బెస్ట్ ఫర్ ష్యూర్ హైదరాబాద్ మొత్తంలో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటిదంటే అస్సలు క్రౌడెడ్గా ఉండదు. అంటే కంపారిటివ్లీ, నేను చెప్తుంది కంపారిటివ్లీ టు కేపీహెచ్బి అయినా కానివ్వండి, లేదంటే చార్మినార్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మనకు సాటర్డే సండే ఎంతైతే రష్ ఉంటుందో అంత రష్ అయితే ఇక్కడ ఉండదు. సో మనం కొంచెం టైం తీసుకొని ఒక స్టాల్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి కూడా మనము షాపింగ్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో ప్రైస్ డీటెయిల్స్ ఎందుకు పెట్టట్లేదంటే మేము శిల్పారామంకి వెళ్ళిన రోజు ఆ రోజు ఏంటిదంటే వర్షం పడుతుంది అన్నట్టు. సో అది కాకుండా మేము కొంచెం ఎర్లీగా కూడా వెళ్ళాము. సో ఈ 2 సిచ్యువేషన్స్ మిక్సప్ అయ్యి అక్కడ షాప్ కీపర్స్ ఎవరు ఎక్కువ లేరు అన్నట్టు. చాలా తక్కువ షాప్స్లో నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. సో సరే ఎందుకులే హాఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను ప్రైజెస్ అయితే ఏం పెట్టట్లేదు. బట్ నో వరీస్ గైస్, మీకు ఏదైనా ప్రోడక్ట్ బాగా నచ్చి అసలు దాని డీటెయిల్స్ ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. శిల్పారామం దగ్గర మనకు వెహికల్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అంటే ఆల్రెడీ నేను క్లిప్ స్టార్టింగ్లో చూపించాను. ఎస్, పార్కింగ్ అయితే ఉంటుంది, 2 వీలర్కి కూడా ఉంది అండ్ 4 వీలర్కి కూడా ఉంది పార్కింగ్. సో ఐ థింక్ ఐ విల్ వైండ్ అప్ దిస్ వీడియో హియర్ గైస్. ఇంకా నేను ఏదైతే గర్ల్స్ స్టఫ్ చూపించాలనుకున్నానో ఈ ఎపిసోడ్లో అదంతా చూపించేశాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏంటిదంటే హోమ్ డెకార్స్, వుడెన్ సెక్షన్ అంతా కవర్ చేశాను. సో స్టే ట్యూన్. అండ్ ఆల్సో నా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ సూన్.